ప్రధాన యాజకుని దగ్గర కొన్ని ప్రశ్నలు జరిగిన తర్వాత అక్కడ నుండి తాత్కాలికమైన ప్రధాన యాజకుడైన కైప ఇంటికి యేసు ప్రభుని తీసుకుని వెళ్ళారు. మామూలు మొత్తానికి పెత్తనాలు బాగా చేస్తున్నారు కదా, వారికి నీతి లేనివాడు, వారికి కనికరం లేదు, వారికి ఏం కావాలంటే అధికారం కావాలి, వారికి పెత్తనం కావాలి, వారికి ప్రజల మెప్పు కావాలి. ఒక యూదుడు అయిన ప్రధాన యాజకుడు అంటే యూదుల పక్షంగా ఎఫోద్ ధరించుకొని వారి భారాలు భరించేవాడు. ఆ 12 గోత్రకర్తల యొక్క పేర్లు రత్నాల మీద చెక్కబడి తమ రొమ్ముల మీద భరిస్తూ ప్రతి నిత్యము వారి కొరకు దోపు వేయాల్సిన వాడు ఈ ప్రధాన యాజకుడు. కానీ ఒక నిర్దోషి అయిన ఒక యూదుని పట్టుకొని కొట్టాడంటే, పాపమేను కానీ ఆ పవిత్రుని పట్టుకొని అరిచేతో సరిచారంటే ఎంత పెద్దనో అధికారం ఎలాంటిదో మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు యేసు ప్రభు అక్కడి నుంచి బయలుదేరాడు. చూడండి 57. యేసును పట్టుకొని వారు ప్రధాన యాజకుడిన కైప యొద్దకును ఆయనను తీసుకొని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండేది. అన్న దగ్గర నుంచి కైప దగ్గరకు మళ్ళీ తీసుకెళ్లారు, అల్లుడు గారింటికి తీసుకెళ్లారు. అంటే మొత్తానికి ఈ ప్రధాన యాజకుడి యొక్క ఇంటి దగ్గరలోనే ఉన్నది ఆ ఇల్లు కూడా. అంటే కొంచెం దగ్గరలోనే ఆనుకునే ఉన్నట్టుగా ఉన్నట్టుంది, దూరంగా ఏమీ లేదు, కొంచెం దగ్గరగానే ఉన్నట్టుంది. ఆ ప్రక్కనే ఉన్న ఇంటికి యేసు ప్రభుని వారు తీసుకుని వెళ్ళారు. చూడండి ఒకసారి మనం చూస్తే యోహాను సువార్త 18వ అధ్యాయం 24వ వచనం. యేసును బంధింపబడి ఉన్నట్టుగాని. అంటే ముందు ఎక్కడ జరిగింది? అన్న ఇంట్లో జరిగింది తీర్పు. ఆ బంధించబడి ఉన్నాడు అప్పటికి ఆల్రెడీ. ఆ బంధించబడి ఉన్నట్టుగానే వెంటనే మళ్ళీ ఎక్కడ తీసుకెళ్లారు? కైప ఇంటికి అయింది తీసుకుని వెళ్ళి. లూకాసు వార్త 22:54 ఒకసారి చూడండి. 22వ అధ్యాయము 54వ వచనంలో ఎక్కడికంట, ఎట్లా తీసుకెళ్లారంట? ఈడ్చుకెళ్ళారంట. వారు ఆయన